హాయ్ బాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు టుడే టాపిక్ వచ్చేసి మూవీ అప్డేట్స్ అనమాట. మంచి కొత్త ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ వచ్చానమాట. లెట్స్ గెట్ టు ద వీడియో. ఫస్ట్ గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సలార్ ఈ రోజున అది మన నెట్ఫ్లిక్స్ లోకి వచ్చేసింది అనమాట. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతా ఉంది. చూడడం వల్ల ఎవరైనా ఉంటే మూవీ చూడండి. నెట్ఫ్లిక్స్ లో చాలా బాగుంది మూవీ. మాస్ ఎలివేషన్స్ తో ఉంటది అనమాట. చాలా 3 బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ వచ్చిన తర్వాత ప్రభాస్ ఒక మంచి హిట్ పడింది సలార్ తో. అందరికి ఫ్యాన్స్ కి అయితే ఫుల్ వ్యూస్ దొరికేసినట్టే. సలార్ మూవీ చాలా బాగుంది. ఇప్పుడు మన నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. నేను నైట్ స్ట్రీమ్ అవుతుంది అనమాట. మీరు అవైలబిలిటీ చూడాలి, ఒకసారి చూడకపోతే ఎవరైనా. మళ్ళీ ఇప్పుడు సలార్ తీద్దామని చూస్తున్నాడు పార్ట్ 2. కానీ ఇక్కడే ఒకటి సమస్య ఏంటంటే ఎన్టీఆర్ 31 అనే డ్రీమ్ ప్రాజెక్ట్ మనకి అనౌన్స్ చేశాడు అనమాట ఈ మన ప్రశాంత్ నీలు. కానీ ఇప్పుడు తనకి ఎన్టీఆర్కి ఏంటంటే దేవరా ఉంది, మళ్ళీ వార్ 2 ఉంది. ఈ షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. మరి తనకి టైం దొరికితే మరి ఎప్పుడు తీస్తారో తెలియదు. మరి మనకి ఈ సినిమా ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ మరి అందుకే ఇప్పుడు ప్రజెంట్ అయితే సలార్ మనకి అయిపోయింది కాబట్టి ఇంకా సలార్ 2 మీద చూస్తున్నారు. మళ్ళీ ప్రభాస్ ప్రజెంట్ అయితే కల్కి అండ్ రాజ్యసభ షూటింగ్స్ కూడా అయిపోవచ్చాయి దాదాపుగా. మరి అందుకే ఏమో మరి ఇప్పుడు సలార్ 2 ని ప్లాన్ చేస్తున్నారు. మరి ప్రశాంత్ నీల్ చూడడానికి. ఒకవేళ ప్రశాంత్ నీల్ సలార్ 2 తీసారంటే మాక్సిమం మన 2025 సమ్మర్ కల్లా రిలీజ్ అవ్వచ్చు టాక్ నడుస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఎట్లయితే విక్రమ్ అనే కాంబో నడుస్తుంది అనమాట. ట్విట్టర్ లో బాగా హల్చల్ నడుస్తుంది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి మామూలు 3 సినిమాలు ఉన్నాయి. ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్. అయ్యే ఇంకా షూటింగ్ కంప్లీట్ చేసుకోలేదని తెలుస్తుంది మొత్తము. ఇక్కడ ఏమొచ్చిందంటే మనకి మెయిన్ గా ఏప్రిల్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఏపీ ఎలక్షన్స్. మరి ఇప్పుడు ఈ సినిమాలకి ఎలా టైం ఇచ్చుకుంటారో మరి పవన్ కళ్యాణ్ షెడ్యూల్స్ మనకి ఇంకా తెలదు కాబట్టి చూడాలి. మరి మళ్ళీ ఇంకోటి మెయిన్ ఏంటంటే బాలయ్య బాబు అండ్ బోయపాటి మళ్ళీ కాంబో తెర మీద రాబోతుంది. ఇది 4th స్టార్ అనమాట. వాళ్ళ కాంబో రిపీట్ అవ్వడం. కానీ ఇక్కడ ఏంటంటే అఖండ సీక్వెల్ తీస్తున్నారా లేకపోతే మళ్ళీ కొత్త మూవీతో రాబోతున్నారా అని మనకి క్లారిటీ లేదు. అది వచ్చినప్పుడు మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఇంకా తెలుసుగా మీకు కొత్త మూవీ రాబోతుంది. మెయిన్ గా అందులో తీసిన ఎవరంటే డైరెక్టర్ జెర్సీ డైరెక్టర్ అనమాట, గౌతమ్. ఆయన జెర్సీ ఆల్రెడీ మనం చూసాం మూవీ వాదిశారు. కొంచెం మనకి దానిని కొత్తగా చూపించారు. ఎమోషనల్ గా చాలా కనెక్ట్ అయిపోయిన మూవీ అనమాట జెర్సీ మనందరికి. దాని తర్వాత ఇప్పుడు VT 12 తో వస్తున్నారు. చూడాలి మరి ఆ మూవీ ఎలా ఉండబోతుందా అని. మళ్ళీ ఇంకొక అప్డేట్ ఏమొచ్చంటే సరిపోదా శనివారం, అది నాని గారి మూవీ. మన డైరెక్టర్ వచ్చేసి వివేకాత్రేయ. మళ్ళీ థియరిటికల్ రైట్స్ కొనుక్కుందేమో SDSC అంటే మన దిల్రాజు బ్యానర్ వాళ్ళు కొనుక్కున్నారు. మళ్ళీ ఇది థియరిటికల్ రైట్స్. ఇది సెకండ్ మూవీ నానిది ఈ డైరెక్టర్ తో అనమాట. చూడాలి మూవీ ఎలా ఉండబోతుందా అని మనకి వచ్చినప్పుడు చూస్తాము ట్రైలర్. ఏంటంటే మామూలు అప్డేట్ కాదు ఇది, అందరికి తెలుసు. చాలా మంది ఈ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అసలు దీని గురించి ఏమైనా చిన్న న్యూస్ వచ్చినా అసలు మనకి ఎక్కడైనా ఫుల్ ట్రెండ్ అయిపోతుంది అనమాట. దీని గురించి మీకు అందరూ తెలిసి మాక్సిమం అది SSIP 29 మహేష్ బాబు రాజమౌళి సినిమా గురించి అనమాట. మొన్న రీసెంట్ గా టీవీ న్యూస్ లో మనకి విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పారనమాట. ప్రీ ప్రొడక్షన్ పని జరగబోతుంది, మళ్ళీ స్టోరీ కంప్లీట్ అయిపోయింది SSIP 29 అని. ఇక మనకి జస్ట్ ఒక పూజా సెరమనీ డేట్ ఒకటి అనౌన్స్ చేస్తే మనకి ఇంకా చూడొచ్చు. అది ఎప్పుడు పెడతారో వెయిట్ చేయాలి. పూజా సెరమనీ డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారని మూవీ గురించి. మళ్ళీ మెయిన్ గా ఏమంటే ఇక్కడ ఒక న్యూస్, మొన్న మహేష్ బాబు గారు జర్మనీ వెళ్ళారని మనకి టాక్ వచ్చింది. నిజంగా జర్మనీ వెళ్ళారు. అది ఏ వర్క్ మీద వెళ్ళారో మనకి ఇంకా క్లారిటీ లేదు. మ్యాక్స్ అందరూ SS రాజమౌళి సినిమా వర్క్ షాప్ కోసం వెళ్ళారని. అసలు ఈ సినిమా గురించి ఏమి వచ్చిన హాట్ టాపిక్ నడుస్తుంది అనమాట ట్రెండ్స్ లో. ఇప్పుడు ఇదే మ్యాక్స్ అందరూ ఫ్యాన్స్ కానీ మిగతా ఫేవరెట్స్ అందరూ ఈ సినిమా కోసం మిగిలి వెయిట్ చేస్తున్నారు. మరి ఈ సినిమా వచ్చేసరికి 3 years 2 years పైన అవ్వచ్చు. ఎప్పుడు చూసినా అయితే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? అవర్ ఛానల్ ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం మేము ట్రై చేస్తూ ఉంటాం. రోజు మీకు మంచి అప్డేట్స్ ఇవ్వడానికి ఆల్ అరౌండ్ బస్ అనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. స్టే ట్యూన్.